హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకొని దాని ముందు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాండ్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైంది. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి. ఇలా మెల్లగా స్లోగా వేపుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఇప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి కలిపేసేయాలి. నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ ఇలా ఉంది. తర్వాత దీన్ని తాలింపు ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు రెడీ అయింది. తాలింపులో మనం ఇప్పుడు నూరి పెట్టుకున్న చట్నీ ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్న చట్నీ ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.